నమస్తే, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఒక రైడ్ చేయబోతున్నాము. పొద్దున్నే 6 అవుతుంది, 6:05. ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడ విశేషాలు ఏంటో రైడ్లో తెలుసుకుందాం. చలో పదండి. ఈ ట్రాఫిక్ లేకుండా నడిపితే ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సిటీలో. మామూలుగా ఉండదు ట్రాఫిక్ లేకుండా నడిపినప్పుడు. ఇంకో 2 hours అయిన తర్వాత బీభత్సంగా ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ. ఈరోజైతే నేను యాదాద్రి, అదేనండి మన యాదగిరి గుట్ట వరకు అయితే రైడ్ చేస్తున్నాను. ఈ యాదగిరి గుట్ట హైదరాబాద్ వరంగల్ హైవే మధ్యలో ఉంటుంది. దాదాపు సిటీ నుంచి 60 కిలోమీటర్స్ అని గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. బట్ మనకెన్ని కిలోమీటర్స్ వస్తుందో మనం చెక్ చేద్దాం. ఇప్పుడే నేను ఉప్పల్ సర్కిల్ నుంచి క్రాస్ అయ్యి ముందరికి వెళ్తున్నాను. ఇది వరంగల్ హైదరాబాద్ హైవే. యాదాద్రి వెళ్ళిన తర్వాత యాదగిరి గుట్ట ఎలా ఉందో నేను చూసి మీకు కూడా చూపిస్తాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ చరిత్ర కానీ అక్కడ ఉండే స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నేను యూట్యూబ్లోకి ఇప్పుడే వచ్చిన కొత్త క్రియేటర్నండి, అందుకే వీడియోస్ కొంచెం అలా ఉండొచ్చు. బట్ నాకు సపోర్ట్ చేయండి. ముందు మంచి కంటెంట్ మీ ముందరికి తీసుకొని వస్తాను. సరే పదండి, మనమైతే యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్ సిటీలో విరిగినప్పుడు 43 నుంచి 48 వరకు చూపిస్తుండే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. బట్ మనం అవుట్ ఆఫ్ సిటీ వచ్చాం కదా, దగ్గర మనకు 56 అట్లా చూపిస్తుంది. మనం ఈ హైదరాబాద్ వరంగల్ హైవే మీద వెళ్ళినప్పుడు యాదగిరి గుట్ట చేరాలంటే ఒక టోల్ గేట్ వస్తుంది మనకు. ఈ ఒక్క టోల్ గేట్ దాటేసినామంటే నెక్స్ట్ యాదాద్రి టెంపులే ఉంటుంది, యాదగిరి గుట్టనే ఉంటుంది. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రాసి పెట్టింది శ్రీ యాదాద్రి యాదగిరి టెంపుల్ గుట్ట. ఎంత బాగుంది, చాలా బాగుంది. ఎంట్రన్స్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన దేవస్థానాలలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఒకటి. ఈ దేవస్థానం యొక్క చరిత్ర మన వాల్మీకి రామాయణంలో కూడా ఉంటుంది. రామాయణం చదివిన వారుంటే, మీకు ఈ చరిత్ర గురించి తెలుసుంటే కింద కమెంట్ చేయండి. సరే కథలోకి వెళ్తే, విభిండక ఋషి కుమారుడు వృష్యశృంగుడు, అతని కుమారుడు పాద ఋషి. ఇతనిని యాద మహర్షి అని కూడా అంటారు. ఈ యాద మహర్షి నరసింహస్వామికి పరమభక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనిపించడంతో వెంటనే ఆంజనేయ స్వామి సలహాతో తపస్సు చేశాడు. స్వామివారు అతని తపస్సుకు మెచ్చి అతనికి దర్శనమిస్తారు. స్వామివారి దర్శనము ఉగ్ర రూపంలో ఉంటుంది. అప్పుడు ఆ ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని చూసిన వెంటనే భయంతో శాంతరూపం దాల్చమని పాదఋషి కోరుకుంటారు. స్వామివారు అతనిని కరుణించి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తాడు. స్వామివారు దర్శనమిచ్చి యాద మహర్షి కోరిక ఏంటి అని అడుగుతాడు. అప్పుడు యాద మహర్షి, మీరు శాంతరూపం ధరించి కొండపై కొలువై ఉండమని కోరుతాడు. ఆ విధంగా స్వామివారు కొండపై కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, స్వామివారు పంచముఖాలతో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి అని పిలవడానికి గల కారణం ఏంటో తెలుసా? యాద మహర్షికి స్వామివారిని వివిధ రూపాలలో చూడాలనే కోరిక కలిగిందట. అప్పుడు మళ్ళీ యాద మహర్షి తపస్సు చేశాడు, స్వామివారి దర్శనం పొందాడు. అలాగే అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నరసింహ రూపాలైన పంచముఖాలతో అతనికి దర్శనమిచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచముఖ క్షేత్రంగా పిలుస్తారు. యాద మహర్షి కోరిక మేరకు ఆ కొండ యాదగిరిగా, యాదాద్రిగా ప్రసిద్ధికెక్కింది.
ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కంటే ముందు మహాశివుడు స్వయంభుగా వెలిశారు. అలాగే యాద మహర్షి కోరిక మేరకు ఆంజనేయ స్వామి యాదాద్రిలో క్షేత్రపాలకుడిగా కొలువై ఉన్నారు. యాదగిరిగుట్ట మొత్తం చూసిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి 500 మీటర్స్ లోపల సురేంద్ర పంచముఖ హనుమాదీశ్వర దేవస్థానం ఉంటుంది. అక్కడికి వెళ్ళాను. అక్కడ హనుమదీశ్వరుణ్ణి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న కుంద సత్యనారాయణ కళాధామంలో మన చరిత్రలో జరిగిన అద్భుత ఘట్టాలు కళ్ళకు కనిపించేలా చూపించారు. ఎవరైనా యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కళాధామం విజిట్ చేయండి. ఎవరికైనా ఇతిహాసాలపైన నాలెడ్జ్ ఉందనుకో వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు ఈ లొకేషన్కు. ఈ కళాధామం తిరగడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ కళాధామంలో ఉన్న అన్నింటినీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఆ వీడియో చాలా లెంతీగా వచ్చింది. అందుకే ఆ వీడియోని ఇంకో వీడియోలా కన్వర్ట్ చేశాను. ఆ వీడియో కూడా అతి తొందరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లిటరల్లీ నాకు అక్కడి నుంచి అయితే రావాలనిపించలేదు, బట్ వెళ్ళాలి కదా, అందుకనే మళ్ళీ హైదరాబాద్కు రిటర్న్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నన్ను మోటివేట్ చేయడానికి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు నమస్తే.